నిజంగా నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే నీ కొడంగల్లో ఉప ఎన్నికలకు రా సిద్ధంగా. నువ్వు నిజంగా గెలిస్తే నువ్వు దేనికంటే లేదా బీఆర్ఎస్ పార్టీ నుంచి సంతల్లో పశువులు ఉన్నట్టు కొంతమంది ఎమ్మెల్యేలు కొన్నారు కదా మీరు, ఆ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు. నువ్వు ఆ ఎమ్మెల్యేలో నువ్వు గెలుచుకుంటే, నువ్వు మొత్తం నువ్వు గెలుచుకుంటే 117 వచ్చినట్టు లెక్క నీకు అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకయ్యా మాటలు ఇవన్నీ చిల్లర మాటలు మాట్లాడతారు మీరు? ఈ చిల్లర భాషలు, చిల్లర మాటలు బంద్ చేసి మీరు ఇచ్చినటువంటి హామీ ఏదైతుందో హామీ ఏంటండి? మీరు నిన్న ఖమ్మంలో చింతకాయల సభలో ఏం సభ అండి? అది ఎందుకోసం సభ అండి? అంతకులే నివాళులు అర్పించినటువంటి సంతాప సభలక. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. రేవంత్ రెడ్డి గారు 117 స్థానాలు, 182కు 117 స్థానాలు గెలుస్తామని చెప్పేసి రాములూరు మీద ఒట్టేయడం అనేది జరిగింది. మరి బీఆర్ఎస్ పార్టీ ఇదే అంశంపైన మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు మదాసి విజయ్ కుమార్ గారు ఉన్నారు. విజయ్ గారు చెప్పండి, 117 స్థానాలతో మళ్ళీ అధికారంలోకి వస్తాం, భద్రాచలం రాముల మీద కూడా ఒట్టేయడం అనేది జరిగింది. సో బీఆర్ఎస్ మళ్ళీ గడ్డుకాలమే, మళ్ళీ ప్రతిపక్షమే అనుకోవచ్చా? రేవంత్ రెడ్డి గారు ఆయనకు దేవుళ్ళ మీద ఓట్లేయడము, మాట ఇవ్వడము, మాట తప్పడము వెన్నతో పెట్టినటువంటి విద్య అది. ఎన్ని రోజులు మోసం చేస్తారు రేవంత్ రెడ్డి గారు? మీరు 6 గ్యారంటీలని హామీలు ఇచ్చారు. డిక్లరేషన్ల మీద రాహుల్ గాంధీ గారిని, ఖర్గే గారిని, సిద్ధరామయ్య గారిని, ప్రియాంక గాంధీ గారిని ఇలాంటి మీ పార్టీ అగ్రనాయకులను తీసుకొచ్చి హామీలు ఇప్పించినారు, అమలు చేస్తామన్నారు, ఓట్లు వేయించుకున్నారు, అధికారం లెక్కొచ్చారు. హామీలు అమలు చేయకుండా ఎగనామం పెడుతున్నారు. అందుకే మిమ్మల్ని ఎగవేతల రేవంత్ రెడ్డి అని చెప్పి, యనమల రేవంత్ రెడ్డి గారు మీరు ఎగవేతల రేవంత్ రెడ్డి అని మీకు మా నాయకుడు బీఆర్ఎస్ పార్టీ ఎల్పీ ఉపనాయకుడు హరీష్ రావు గారు మీకు ఒక నామకరణం కూడా చేయడం జరిగింది. ఇక ఎన్ని రోజులు ఈ డ్రామాలు ఆడతారు మీరు గతంలో సంపూర్ణ రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి ఎక్కడికి వెళితే అక్కడ నియర్లీ ఉన్నటువంటి దేవుళ్ళని మీద ఒట్లు తిని ఈరోజు ప్రజలని ఏమార్చి మోసం చేసింది సరిపోలేదా? ఇంకా మర్చిపోలేదా తెలంగాణ సమాజం? భద్రాచలం రాములవారి ఒట్టేసి చెప్తున్నా, రాబోయే 15 రోజుల్లో సంపూర్ణ రైతు రుణమాఫీ చేస్తాం ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఏం చెప్పేసి అన్నారు. భద్రకాళి అమ్మవారి మీద ఒట్టేశారు, ఆలంపూర్ జోగులామ్మ అమ్మవారి మీద ఒట్టేశారు, మీరు కురుమూర్తి మీద దేవుడి మీద ఒట్టేశారు. మీరు ఎక్కడ వెళ్ళినా మీరు శ్రీశైల రాజన్న మీద ఒట్టేశారు, పెద్దమ్మ తల్లి మీద ఒట్టేశారు, మెదక్ చర్చి మీద ఒట్టేశారు. మీరు ఒట్లు వేయని దేవుళ్ళు ఎవరు? మీరు ఒట్లు వేయని వ్యక్తులు ఎవరు? అందరి మీద ఒట్లు వేశారు మీరు. కానీ ఇలా తెలంగాణ ప్రజల్ని ఏమార్చారు మీరు. మీ ఒట్లని తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. మీరు ఇచ్చిన హామీ ఏ ఒక్కటి కూడా మీ హామీలతోన, గ్యారెంటీలతోన మీరు అధికారంలోకి వచ్చారు, కానీ ఒక హామీ కూడా నెరవేర్చలేదు. కాబట్టి మీరు మోసం చేయకండి. ఏదైనా చేసేది ఉంటే ప్రజలకు సమాధానం చెప్పండి, సూటిగా చెప్పండి. మీరు భద్రాచలం రాముల వారి మీద ఒట్టేసి చెప్తున్నా 117 స్థానాల్లో గెలుస్తామని చెప్పేసి అన్నారు కదా మిస్టర్ రేవంత్ రెడ్డి. మేము ఛాలెంజ్ ఇస్తున్నాం నీకు. నిజంగా నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే నీ కొడంగల్లో ఉప ఎన్నికలకు రా సిద్ధంగా. నువ్వు నిజంగా గెలిస్తే నువ్వు దేనికంటే లేదా బీఆర్ఎస్ పార్టీ నుంచి సంతల్లో పశువులు ఉన్నట్టు కొంతమంది ఎమ్మెల్యేలు కొన్నారు కదా మీరు, ఆ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు. నువ్వు ఆ ఎమ్మెల్యేలో నువ్వు గెలుచుకుంటే, నువ్వు మొత్తం నువ్వు గెలుచుకుంటే 117 వచ్చినట్టు లెక్క నీకు అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకయ్యా మాటలు ఇవన్నీ చిల్లర మాటలు మాట్లాడతారు మీరు? ఈ చిల్లర భాషలు, చిల్లర మాటలు బంద్ చేసి మీరు ఇచ్చినటువంటి హామీ ఏదైతుందో హామీ ఏంటండి? మీరు నిన్న ఖమ్మంలో చింతకాయల సభలో ఏం సభ అండి? అది ఎందుకోసం సభ అండి? అంతకులే నివాళులు అర్పించినటువంటి సంతాప సభలక. రైతులకు మీరు దాదాపుగా 60,000 కోట్లు ఇవ్వాల్సింది 28,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చి దాదాపుగా సగం రైతు బంధు ఎగరగొట్టి రైతులని ఈరోజు మోసం చేసి మళ్ళా ఒక్కొక్క ఎకరాకి ఒకసారి బహిరంగ సభ పెట్టడము, పత్రికల్లో పతాక శీర్షికల్లో మొత్తం ఫుల్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడము. ఈ రకంగా ఏందా ఇదంతా? ఏదైనా జనరల్గా మేము గతంలో చూసినాము, అనేక ముఖ్యమంత్రులు పరిపాలన చూసినాము, కేసీఆర్ గారి 10 సంవత్సరాల పాలన చూసినాము. ఏదైనా ఒక స్కీమ్ లాంచ్ చేసేటప్పుడు ఆ స్కీమ్ లాంచింగ్ యొక్క సభ జరుగుతుంది, కానీ స్కీమ్ లాంచింగ్ యొక్క ఉద్దేశాలు ప్రజలకు చెప్తారు, కానీ ఆ స్కీము అమలు చేసిన ప్రతి సందర్భంలో ఈ సభలు, పేపర్ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం ఏంటి ఇదంతా? ఇవాళ ఒకవైపు మీరే అంటున్నారు రాష్ట్రం అంతా అప్పుల పాలైందని చెప్పేసి, ప్రపంచ బ్యాంక్ అంటా ఉంది ఇది మొత్తం తెలంగాణ రాష్ట్రం ఎదుగుతున్నటువంటి రాష్ట్రం, ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రం ప్రపంచ బ్యాంక్ నివేదికలు చెప్తున్నాయి, ఆర్బీఐ నివేదికలు చెప్తున్నాయి, పార్లమెంట్ నివేదికలు చెప్తున్నాయి. నువ్వేమో ఒకవైపు అప్పుల పాలైందని అన్నావు. దుబారాతో మీరు ఎన్ని కొత్త హెలికాప్టర్లు కొనడం ఏంది? మీరు మీ యొక్క టీ షర్ట్లు ఏంది? మీ యొక్క షూ ఏంది? మీ యొక్క విలాసవంతమైన జీవితం ఏంది? జూబ్లీస్ ప్యాలెస్ ఏంది? ఎంసీహెచ్ఆర్డీలో దాదాపుగా 200 కోట్ల రూపాయల పై చెల్లుకు పెట్టి మీరు ఒక క్యాంప్ ఆఫీస్ కట్టుకోవడం ఏంది? ఒకవైపు ఈ రకంగా అప్పులు ఉన్నాయని చెప్తారు, ఒకవైపు ప్రజాధనం వృధా చేస్తా ఉన్నారు. ఇట్లా మీరు ఎన్ని రోజులు ప్రజలని ఏమారుస్తారు? ఎన్ని రోజులు ప్రజలని మీరు ఈ రకంగా మోసం చేస్తారు? కాబట్టి మీ మోసపూరితమైనటువంటి హామీలతో, మీ మోసం మాటలతో ప్రజలు
నిర్ణయించుకున్నారు. చూస్తున్నారు కదా మీరు, అక్రాస్ ద తెలంగాణ టీవీ డిబేట్లలో మేము పోతప్పుడు వాళ్ళు కాలర్స్, రైతులు స్వచ్ఛందంగా కాలర్స్ ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటే మేము అన్యాయం జరిగింది, మాకు మోసం జరిగింది, మేము ఏదో అనుకుంటే ఏదో జరిగిపోయింది, మాకు మళ్ళీ కేసీఆర్ రావాలని ప్రజలు స్వచ్ఛందంగా అనుకుంటా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా కేసీఆర్ రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలని అనుకుంటా ఉన్నారు. అయిపోయింది, నీకు కాలం చెల్లిపోయింది. ఏదో ఒక దింపుడు గల ఆశలకు మాట్లాడుతూ ఉన్నారు. ప్రజల నుంచి ఎమ్మెల్యేలకు వ్యతిరేకత వస్తుంది, ఎమ్మెల్యేల నుంచి కూడా వ్యతిరేకత వస్తూ ఉంది. కాబట్టి దాని నుంచి ఒక డైవర్షన్ చేయడం కోసం, ప్రజలను ఏమంటారు సైడ్ ట్రాక్ పట్టియడం కోసం ఈ రకంగా కొత్త డ్రామాకు తెరలేపిన రేవంత్ రెడ్డి. నీకు డిపాజిట్ కాదు కదా, నీకు ఒక 10 సీట్ల లోపల కూడా కాంగ్రెస్ పార్టీకి రావు. కాంగ్రెస్ పార్టీ అంటే ఒక స్కామరేస్ గా ఈరోజు రాష్ట్రంలో అవతారం ఎత్తిపోయింది. ఏ డిపార్ట్మెంట్ చూసినా, ఏ శాఖ చూసినా విపరీతమైనటువంటి స్కాములు జరుగుతూ ఉన్నది. అందుకోసమే తెలంగాణ ప్రజలు ఈ స్కామరేస్ వద్దు, మాకు కేసీఆర్ ముద్దు అనేటువంటి ఒక బలమైన నినాదంతో ఉన్నారు. కాబట్టి నీకు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.